వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మీరు కొత్త జంటను చూసారా? మీ ఇంటి దగ్గర ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కాదండోయ్, కొత్త జంట మూవీ గురించి చెప్తున్నారు. రీసెంట్గా మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది, ప్లస్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. మరి ఆ మూవీ ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఆ మూవీ టీం మనతో ఉన్నారు, రెజినా అండ్ మారుతి. వారితో మాట్లాడదాం. హాయ్ మారుతి గారు. హాయ్ రెజినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ మూవీకి. అంటే ముందు సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉంది మీకు రెస్పాన్స్? చాలా బాగుందండి. అంటే మెయిన్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రీచ్ అయింది. నిన్న ఇవాళ చాలా హెవీ క్రౌడ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ నా టార్గెట్ చేసి గెతార్ట్స్ బ్యానర్లో ఒక క్లీన్ ఫిల్మ్ తీయాలని మేము స్టార్ట్ చేసిన దానికి గ్రాడ్యువల్గా, అంటే ఫస్ట్ 1 day 2 days నా యూత్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా మారుతి ఏంటి స్టైల్ మార్చాడని కొంచెం చిన్న ఇదయ్యారు. బట్ దాని తర్వాత నేను ఒక మంచి సినిమా గెతార్ట్స్ బ్యానర్లో అంటే వాళ్ళ దీనికి తగ్గట్టు ఒక క్లీన్ ఫిల్మ్ తీయాలనుకున్నాను. అది మాత్రం 100% రీచ్ అయ్యాను. ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తున్నారు మెయిన్. ఓకే ఓకే రెజినా, SMS కావచ్చు, అలాగే రొటీన్ లవ్ స్టోరీ, వీటి గురించి వాటితో కంపారిజన్ చేసుకుంటే ఇందులో చాలా బాగా యాక్ట్ చేసింది. ఒక వర్గం అయితే కంపల్సరీగా రెజినా కోసం వెళ్ళాలి కొత్త జంట కోసం అనే టాక్ వచ్చింది. మరి మీ రెస్పాన్స్? దట్ ఈస్ సచ్ అ బిగ్ కాంప్లిమెంట్ అండి. ఇట్స్ లైక్ అ బ్యాగేజ్ అనమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ ఫీల్ గుడ్ అండి, దెర్స్ డెఫినెట్లీ నో అదర్ ఫీలింగ్. కానీ లైక్ మారుతి గారు సెడ్, with the family ఇప్పుడు it's reaching out to the families అనమాట. and I'm really happy because అమ్మాయిలు కూడా it's actually sentiment అని మనం sentiment whatever we used in the film అది అన్నీ connect అవుతుంది. and I'm really happy. in fact నేను కూడా చూసాను. I know that I have a difference from routine love story to కొత్త జంట, and I feel very good. ఓకే, కొత్త జంట అయితే ఆల్రెడీ వచ్చేసింది, సక్సెస్ అయింది. అసలు కొత్త జంట రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొంచెం ఇంత తెలుగుదనం ఉన్న టైటిల్స్ కొంచెం కష్టంగా మారి, అలాంటిది మీకు ఇలా పెట్టాలని ఎందుకు అనిపించింది? మంచి టైటిల్ కదండి పెట్టాలని అనిపించే. అంటే లవ్ స్టోరీకి ఎప్పుడైనా డైరెక్ట్గా లవ్ స్టోరీ అని కానీ ఇంకోటి ఏదన్నా పెడితే అది యాక్చువల్గా కొంచెం మోసగా పాత ఇదిగా ఉంటుంది. కొత్త జంట అనేది యాక్చువల్గా అందరూ మిస్ అయిన టైటిల్. ఈ టైటిల్ చాలా మంచి టైటిల్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త జంటని దాటి వచ్చిన వాళ్ళని ఉంటారు, కొత్త జంట అవ్వాల్సిన వాళ్ళని ఉంటారు. కొత్త జంట అనేది యాక్చువల్గా అందరికీ ఒక మిడ్ పాయింట్ అనమాట. ఖచ్చితంగా ఆ కొత్త జంట ఆ టైటిల్ని పర్టికులర్ కొంత టైం ఎంజాయ్ చేస్తారు అందరూ ఆ టైం. అలాంటిది నా సినిమాలో మెయిన్ పేరుకి పెట్టుకుని ఒక కాన్సెప్ట్ని తీసుకుని దాన్ని చేయాలనిపించింది. దాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా అనేది. అది లక్కీగా ఇలా వచ్చేసరికి కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మామూలుగా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ మీ దగ్గరికే ఫస్ట్ వచ్చిందా? తర్వాత అంటే శిరీష్ ని అనుకునే సబ్జెక్ట్ రాశారా, లేకపోతే సబ్జెక్ట్ అనుకున్న తర్వాత శిరీష్ దగ్గరికి వెళ్ళడం జరిగిందా? లేదండి, నేను యాక్చువల్గా గీతా ఆర్ట్స్లో ఒక సినిమా చేయాలి. అయితే దానికి నా దగ్గర ఉన్న కథకి శిరీష్ అయితే యాప్ట్ అవుతాడని చెప్పి బన్నివాసుకు చెప్పడం జరిగింది. దాని తర్వాత అరవింద్ గారు కూడా ఓకే డన్ అని చెప్పి అట్లా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే శిరీష్ కూడా ఒక మంచి తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేదు, ఈ సినిమాతో తను కూడా లాంచ్ అయితే బాగుంటుందని చెప్పి శిరీష్ని సెలెక్ట్ చేసాం. అలాగే రెజినా ఆల్రెడీ గెతార్ట్స్లో ఒక సినిమా చేస్తుంది, పిల్ల నువ్వు లేని జీవితం. తనది రష్ చూసి చాలా బాగుంది ఈ అమ్మాయి అని చెప్పి తను అడగడం జరిగింది. తను వచ్చింది. బట్ వీళ్ళిద్దరి పేరు థియేటర్లో మాత్రం అలా మంచి ఇదిగా కనపడింది అనమాట. ఇద్దరికి కూడా సినిమాలో చూసుకుంటే ఇద్దరికి సెపరేట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇన్ని కోట్ల ఆస్తి ఉండాలి, వాడు అసలు అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని మనం సృష్టించినప్పుడు ఒక డైరెక్టర్గా కావచ్చు, ఎవరినైనా ఇన్స్పైర్ అవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచి అయినా ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కానీ జరుగుతుంది. ఈ క్యారెక్టర్ని ఎవరైనా తీసుకున్నారు? అంటే ఏం లేదండి, మ్యాక్సిమం నేను తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా సొసైటీలో ఉండే ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుని చేయాలని అట్లా. ఎందుకంటే తను రెగ్యులర్, అంటే మన ఇంట్లో ఒక అమ్మాయి ఎవరైనా అంటే నాకు అన్ని కోట్ల కావాలి, ఇన్ని కోట్ల కావాలని ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఉంటుంది వాళ్ళలో. అంటే ప్రేమ కంటే కూడా మెయిన్ ఏంటంటే లైఫ్ సెటిల్ అవ్వాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే పెళ్లి తర్వాత లైఫ్ సెటిల్ అయిపోవాలని ఆలోచించే టిపికల్ ఒక అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఆ కోట్లని మర్చిపోయి తను ఎంత డెస్పరేట్గా లవ్ చేసింది,
ఒక సెల్ఫిష్ని అనేది స్క్రీన్ మీద చూపించడం జరిగింది. అది బాగా తన హావభావాలతో మాత్రం పండించింది పూర్తిగా 100%. ఓకే రెజినా, శిరీష్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా మిగతా మూవీ టీమ్ అంతా ఎలా సపోర్ట్ చేశారు, అండ్ ఎస్పెషల్గా మారుతి గారి గురించి చెప్పండి, ఎంత కష్టపడి మీతో చేయించారు? కష్టపడి యాక్చువల్లీ దేర్ వాజ్ నో ఎఫర్ట్ అనమాట, ఏం లేదు, నో బిగ్ ఎఫర్ట్ అనమాట, ఒక్కటండి అంతే. విత్ మారుతి గారు వాజ్ లైక్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటుంది. హీ యూస్ టు ఆల్వేస్ గివ్ అస్ అట్లీస్ట్ 2 page డైలాగ్స్ అనమాట. సో అది రోజు బిఫోర్ యూ గో ఆన్ ద సెట్స్ ఓకే డైలాగ్స్కి ప్రిపేర్ అవ్వను. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ బికాజ్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఆల్సో ఇన్ అ వే అనమాట. అండ్ దెన్ వర్కింగ్ విత్ శిరీష్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. అందరికీ ఒక జనరల్ మిస్కన్సెప్షన్ ఉంటుందండి. శిరీష్ అయితే హీస్ వెరీ కామ్ అండ్ వెరీ క్వైట్, చాలా రిజర్వ్డ్గా ఉన్నారు, కానీ హీస్ జస్ట్ ది ఆపోజిట్ అండి. హీస్ సో మచ్ ఫన్ ఆన్ ద సెట్స్, హీస్ ఆల్వేస్ పుల్లింగ్ మై లెగ్ ఏదో ఒకటి, అండ్ హీల్ మేక్ ఎవ్రీ వన్ లాఫ్ ఆల్సో, లైక్ క్రాక్ అ జోక్ ఆన్ మీ, మేక్ ఎవ్రీ వన్ లాఫ్ అనమాట. Not only that, we had Saptagiri on sets also. So Saptagiri, and then Seenu, and then Ravi, and then Sai, and Madhu, and all of us were on. It used to be like a college వెళ్ళినప్పుడు ఎలా ఒక it was like a fun thing అనమాట. So it was real fun. ఎస్, చాలా డిఫరెంట్గా ఉంది ఈ సాంగ్ కూడా. ఇలా ఎలా ప్లాన్ చేయాలనిపించింది అసలు మీకు? అంటే ఆ సాంగ్ వినగానే ఇలా అయితే బాగుంటుంది అనిపించిందా, లేకపోతే సినిమాలోనే ఇలా వస్తే ఇది కరెక్ట్ అనిపించింది? అంటే అది ఒక అమ్మాయి పెయిన్ చూపించే సాంగ్, బట్ డిఫరెంట్గా తెద్దాము, రెగ్యులర్ వేలో అని కాకుండా, అమ్మాయి నిద్ర కూడా పట్టకుండా తను 24 hours అతని గురించి ఆలోచిస్తుంది అన్న ఫీలింగు రావడానికి అది 5D కెమెరాతో షూట్ చేసాం ఆ సాంగ్ వరకు, ఆ కైండ్ ఆఫ్ బిట్స్ వరకు. అవి ఏంటంటే మెయిన్ ఒక టిపికల్ స్టైల్లో, అంటే నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడిని, అందుకని కొంచెం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసిందనమాట. చాలా కష్టపెట్టాను ఆ సాంగ్కి, చాలా బాగా కష్టపడి చేసింది. మాక్సిమం అన్ని సాంగ్స్ ఇష్టం ఉంటాయి, ఇది చాలా కష్టపడి చేశారు. బాగా ఇష్టమైన పాట యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ పాట అండి. ఆల్వేస్ లైక్ ది సాంగ్. కొంచెం పాడండి మా కోసం, ఒక 2 lines. 2 lines. అయ్యో పాడు సార్, హెల్ప్ చేయండి సార్. ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసీ. నన్ను కదా చూసి పాడు, కెమెరా చూసి. కట్టి పెట్టు నీ కసి, కత్తి దూసే పాలసీ, ఓసి ప్రేమ రాక్షసి బ్రేకులు లేని ఆర్టీసీ, పిచ్ స్పీడ్ పెంచేసి డాటా మాటే అనూసి. అంతే అండి, అంతే, అంతవరకు వచ్చు పాపం. ఓకే, కాల్ ఉన్నారండి నర్సరావుపేట నుంచి రాజు గారు. హలో హలో, రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. చూసారా మూవీ? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజు గారు, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు? బాగున్నాం అండి. సినిమా చాలా బాగుంది సార్. కామెడీ కానీ ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్సలెంట్ సార్. అసలు నవ్వుతూనే ఉన్నా, సప్తగిరి కామెడీ కానీ ఇవి కానీ. మీరు యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ కదా సార్, మీరు మీ మూవీస్ లో కూడా లాస్ట్ టైం మూవీ బస్ స్టాప్ లో కానీ వీటిలో కానీ మీ మూవీలోనే చూడగలుగుతాం యానిమేషన్. అంటే బేసికల్ గా అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా సార్, యానిమేషన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసే ఉద్దేశం కానీ? చేస్తానండి, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుని. ఓకేనండి. రెజినా గారు, మీ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండి. లాస్ట్ మూవీస్ కానీ ఈ మూవీస్ కానీ లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే అది రెస్పాన్స్ కూడా చాలా హ్యూజ్గా ఉంది. నేను చెప్పాను కదా, అంటే మాక్సిమం ఒక పార్ట్ నిజంగా రెజినా నడిపించేసింది మూవీని. చాలా అందంగా చూపించారండి, కాస్ట్యూమ్ డిజైన్ కావచ్చు, మిగతా ప్రతి విషయాలు. అండ్ సినిమా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మ్యూజిక్ హాఫ్ ద పార్ట్ ప్లే చేస్తుంది. మ్యూజిక్ ఈ సినిమాకి నా ప్రీవియస్ ఫిల్మ్స్ చేసిన సీఎం జీవనే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఒక లవ్ స్టోరీకి ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనేది అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా యాడ్ అయింది ఈ సినిమాకి. రిచర్డ్ ప్రసాద్ తను, అంటే ద బెస్ట్ టీమ్ అనమాట. ఇట్స్ ఏ టీమ్ వర్క్ ఇది కంప్లీట్గా. యాక్చువల్గా డైరెక్టర్కి కొంచెం తక్కువ వర్క్ ఉంది ఈ సినిమాలో, వాళ్ళకే ఎక్కువ వర్క్ ఉంది. అంటే చాలా లైటర్ వేతో వెళ్ళే సబ్జెక్ట్ కాబట్టి డైరెక్టర్గా కంటే కూడా నాకు టీమ్ ఎఫర్ట్ ఎక్కువ ఉండే సినిమా అనమాట ఇది. బాగా చేశారనిపించింది. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, మనోహర్ గారు. హలో మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చూసారా మూవీ కొత్త జంట? చూశానండి. ఎలా ఉందండి?
బాగుందండి. నిన్ననే ఆఫ్టర్నూన్ సండే థియేటర్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో చూసానండి. ఓకే ఓకే మాట్లాడండి మారుతి ఆ గారు. సినిమా కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. అవునవును. థ్యాంక్ యూ ఆల్రెడీ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ మూవీస్ అన్ని చాలా బాగుంటాయి సార్, కానీ జనాలలో చాలా మంది బూత్ మూవీస్ అంటుంటారు. అవును కానీ లాస్ట్ మూమెంట్ లో వచ్చేసరికి సెంటిమెంట్, నిన్న యాక్చువల్లీ కొత్త జంట కూడా చూశాను కదా, అవును చాలా ఫీలింగ్ తో అసలు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక అపోహ, అంటే మార్క్ మూవీస్ అనేది ఏంటంటే ఒక బూత్ మూవీస్ ఉంటాయంటారు, కానీ అది మూర్ఖత్వం. చూసే వాళ్ళకి మీ మూవీస్ చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ అండి. ఓకే రైట్ మనోహర్ గారు థ్యాంక్ యూ అండి. విన్నాం ఇప్పుడే. ముందుగా ఆ ముద్ర పడిపోయింది ఆల్రెడీ మనకి ఒక బూత్ డైరెక్టర్ అని. ఇందులో కొంచెం కొత్తగా ఆలోచించారు అంటే దేని వల్ల ఒక ముద్ర పెద్ద అంటే బ్యానర్ తో చేస్తున్నారని ఈ ఇప్పుడు అదే ఆలోచన అన్నాడు, రావడం అనుకునే జరిగిందా? వాళ్ళు మూర్ఖత్వం అండి అని అన్నాడు అతను. అది నేనేం అనిపించలేదు కదా, అలా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అన్నాడు. ఆ మాట పెద్దవాడు వాడాడు. ఎందుకనంటే అది వాళ్ళ మూర్ఖత్వమే నిజంగా అలా అనుకుంటే. ఎందుకంటే నా సినిమాని సెన్సిబుల్గా చూడాలి, చూస్తే డెఫినెట్గా దాంట్లో నేను చెప్పే మోరల్ ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు దాని సొల్యూషన్ ఎలా ఇస్తాననేది చాలా అది తెలిసి ఉండాలి. కేవలం ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ వల్ల సినిమాలు ఆడితే కనుక డెఫినెట్గా ఇంకా అసలు సంవత్సరాలు ఆడతాయి. అందరూ డబుల్ మీనింగ్లు పెట్టి సినిమాలు తీస్తారు. డబుల్ మీనింగ్ల వల్ల కానీ లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్తో కానీ సినిమాలు ఆడవు. నా ఏ సినిమాలో కూడా ఆ అమ్మాయిల చేత ఏదో డ్యాన్సులు కానీ వాళ్ళకి ఏమన్నా డ్రెస్సులు షార్ట్ డ్రెస్సులు అని చిన్న ఎక్స్పోజింగ్ కూడా చేయించాను నేను. ఎందుకంటే ఎనీ మూవీ నా చూస్తే మీరు ప్రీవియస్ ఏ సినిమా చూసినా సరే మాక్సిమం బ్యాక్ డాన్సర్స్ కి పెద్ద స్కోప్ ఉండదు అసలు. అంటే దానికి వాటికి వెళ్ళను, ఎందుకంటే నేను తీసుకున్న కంటెంట్కి 100% దానికి సొల్యూషన్ ఇవ్వగలిగితే నేను ఆ కంటెంట్ తీసుకుంటా. కానీ ప్రేమ కథ చిత్రం తీశాను, అసలు దానికి సంబంధం లేదు. నిజంగా ఆడియన్స్కి తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఆడియన్స్ అన్నవాళ్ళు మీ సినిమాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే సినిమాలు చూసి వాళ్ళు అల్టిమేట్గా జడ్జ్ చేయాల్సింది వాళ్ళే. అందుకని చెప్పి అతను అన్నదానికి అది ముద్ర అవ్వదు. ఓకే మారుతి గారు. అండ్ నెక్స్ట్ శిరీష్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక ముందు గౌరవం చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది, ఆ తర్వాత ఇలాంటిది చేయగలడన్న కాన్ఫిడెన్స్ ఎక్కడొచ్చింది మీకు అండ్ ఆయన ఎలా చేశారనిపించింది? అంటే శిరీష్ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి, అంటే నాకు చాలా 10 years నుంచి శిరీష్ని చూస్తున్నాను. అలాంటి శిరీష్తో అంటే ఈ కథ కరెక్ట్ యాప్ట్ అవుతుంది, తనకు కూడా తెలుగులో స్ట్రైట్ లాంచింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనిపించింది. దాని తర్వాత కథ చెప్పాను, దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు డన్ చేద్దామని చెప్పి ఒక మంచి దీంతో అన్నారు. తను స్పీడ్గా రావడం చేయడం అది హ్యాపీగా అనిపించింది. ఓకే. అండ్ నెక్స్ట్ సెపరేట్గా ఒక కామెడీ ట్రాక్ కాకుండా మొత్తం ఫిల్మ్లోనే కంప్లీట్గా ఇంక్లూడ్ అయిపోయింది కామెడీ ట్రాక్ కూడా. సప్తగిరి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముందున్న ప్రేమ కథా చిత్రం ఈ మూవీ కావచ్చు, అందులో చాలా కీ రోల్ పోషించాడు ఆయన. అవును. ఈ మూవీలో ఆయన రోల్ గురించి ఈ మూవీలో కూడా సేమ్ అట్లాగే ఒక మంచి రోల్ ప్లే చేశాడు. సప్తగిరికి దాని ఎక్స్టెన్షన్ లాగా మంచి పేరు వచ్చింది. తను కనపడితే థియేటర్లో అందరూ బాగా నవ్వుతున్నారు. నెక్స్ట్ అట్లాగే సినిమాలో పోసాని గారు కూడా చాలా బాగా చేశారు. ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హెల్దీ కామెడీ చూసి చాలా హ్యాపీగా, అంటే నవ్వుకున్నంతసేపు నవ్వుకుంటున్నారు. ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఒక మంచి కథ ఒకటి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది. ఒక అమ్మాయి పెయిన్ చాలా, అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. అది థియేటర్లో బాగా, అంటే లేడీస్కి ఎక్కువ మంది కనెక్ట్ అయిందనమాట. అంటే వాళ్ళు చూసుకున్న ఉన్నట్టుగా అట్లా ఫీల్ అవుతున్నారు. చాలా మంది లేడీ ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు. రెజినా కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. అవును, రెజినా బాగా వెళ్ళిపోయింది. యాక్చువల్లీ చెప్పండి, కాలర్తో మాట్లాడదాం. శశాంక్ ఫ్రమ్ ఘట్కేసర్. హలో హలో శశాంక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చూసారా కొత్త జంట? యా చూసామండి. ఎలా ఉందండి? యా ఇట్స్ గుడ్, బాగుంది. డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు, అలాగే రెజీనా ఉన్నారు, మాట్లాడండి. యా మారుతి గారు. శశాంక్ గారు బాగున్నారా? యా బాగున్నాను. ఎక్కడ చూసారండి సినిమా? సంధ్యాలోనా? ఓకే ఓకే. యా మీకు ఇందులో ఎవరి యాక్టింగ్ నచ్చింది? ఏంటండి? ఇందులో ఎవరి యాక్టింగ్ నచ్చింది? యాక్టింగ్ నాకు రెజినా యాక్టింగ్ నచ్చిందండి. ఓ షీస్ ఫ్యాబులస్. థ్యాంక్స్ చాలా బాగా అండి. చేసింది. థ్యాంక్ యూ శశాంక్. సుశాంక్ కదా, శశాంక్. శశాంకే చెప్పాను సార్. ఓకే శశాంక్ గారు. Actually, Regina మీ Facebook లో I have sent you a message about your acting. It was very good.
థ్యాంక్ యూ సో మచ్ శశాంక్. ఐమ్ షూర్ ఐ హ్యావెంట్ రియలీ చెక్ మై మెసేజెస్. నేను చెక్ చేసి మీకు చెప్తాను, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ శశాంక్ గారు. అంటే ఈ రకంగా ఫ్యాన్స్ ని చెక్ చేసుకునే టైం కూడా లేకుండా పోయింది అసలు. full రెజినా busy అయిపోయారు. చాలా బిజీ అయిపోయారు. మాకోసం ఒక డైలాగ్ చెప్పండి ఈ మూవీలోంచి ఏదైనా. ప్రాపర్గా తెలియదండి, కానీ ఐ లైక్ ద డైలాగ్ దట్ వి పుట్ ఫర్ ద కొత్త జంట షో. మీరు ప్రేమించుకోండి, మేము పెళ్లి చేస్తాం, చూడండి కొత్త జంట, చూద్దాం కొత్త జంటని, చూద్దాం కొత్త జంటని, చేద్దాం కన్నులో పండుగని. వెరీ నైస్. ఈ అమ్మాయికి మెయిన్ ప్లస్ ఏంటంటే తెలుగు తనకు పాపం లాంగ్వేజ్ ఇది కాకపోయినా తను మొత్తం నేర్చుకుని తెలుగులోనే ప్రాంప్టింగ్ లేకుండా చాలా సిన్సియర్గా కష్టపడి చేసింది. అది థియేటర్లో నిజంగా వర్త్. ఈవిడ గురించి సినిమా తీసినట్టుంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా. శృతి గారు కావచ్చు, అంటే నార్మల్ టీవీ ఆర్టిస్ట్ని కూడా కొంతమంది యాడ్ చేశారు. వాళ్ళతో అసలు కనెక్షన్ ఏంటి, అంటే ఐ మీన్ వాళ్ళని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే కథ రాసుకునేటప్పుడే ఒక క్యారెక్టర్ ఇట్లా మదర్ క్యారెక్టర్ ఇట్లా విలన్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని ఈ వేలో రాసుకునేటప్పుడు కొంత అంటే కొత్త విలన్లో కొత్త షేడ్ ఉంటే బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఇలాంటి చిన్న సినిమాల్లో పెడితే చిన్న విలనే అవుతాడు ఎంతైనా సరే, అంటే ఒక ఆర్టిస్ట్ లేనప్పుడు. అలాంటప్పుడు లేడీ విలన్ మీదకి వెళ్ళేసరికి కొత్త అమ్మాయి లేడీ అనేసరికి త్వరగా కనెక్ట్ అవుతారు. అందుకని చెప్పి నేను లేడీ విలన్కి పెట్టుకున్నాను. పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి ఎంత ఫన్ తీసుకోవాలో ఇద్దరి, అంటే ఇటు ఫన్ను పండించింది ఆవిడ, నెక్స్ట్ ఇటు ఇది ఇద్దరు పోటాపోటీ చేశారు. సప్తగిరిని ఇద్దరు క్యారెక్టర్, అది బాగా పేలింది థియేటర్లో. నిజంగా విలన్ అనుకోవచ్చు, కమెడియన్ అనుకోవచ్చు, ఇద్దరు బాగా మిక్స్ అయిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అది బాగా వచ్చింది అవుట్పుట్ కరెక్ట్గా. ఓకేనండి, మరో కాల్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నా పేరు వినయ్ అండి. వినయ్ గారు చెప్పండి. నమస్తే అండి. మూవీ చూసారా? నమస్తే అండి. చూశానండి. ఎలా ఉంది సినిమా? సూపర్. ఓకే, డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు అండ్ హీరోయిన్ రెజీనా ఉన్నారు, మాట్లాడండి. హలో వినయ్ గారు. చెప్పండి సార్. సినిమా చాలా బాగుందండి. మీ సినిమా నాకు చాలా ఇష్టం. పోలండి సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ చూసారు సార్? గోవర్కన్ అండి. ఎక్కడ? గోదావరికన్లో. ఆహా, గోదావరికన్ సూపర్. గోదావరికన్లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అండి. అవునవునవును. సరే, హీరోయిన్ హీరోయిన్ గారు ఉన్నారు. హలో వినయ్ గారు. హలో హలో, మీ యాక్టింగ్ చాలా బాగుందండి. ఇలా థ్యాంక్ యూ వినయ్ గారు. మీరు కూడా చాలా బాగా నటించారు. హీరో కన్నా మీరే బాగా నటించారు. థ్యాంక్ యూ. మీకు ఏ సాంగ్ నచ్చింది ఈ ఫిల్మ్ లో? ఓకే వినయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఏ సాంగ్ నచ్చింది? పాడమంటే ఇంకేమైనా ఒక పాట పాడండి, ట్రై చేయండి ఏదైనా. లేదండి, మారుతి గారు పడతారు. ఎవరు? నేను లవ్ సాంగ్స్, లవ్ సబ్జెక్ట్స్ బాగా తీస్తారు కాబట్టి కొంచెం ట్రై చేయాలి. ఏది నేను? లేదండి, ఆవిడ మంచి సింగర్. నన్ను 2-3 సార్లు అడిగింది యాక్చువల్గా సింగింగ్ ఏదన్నా మంచి ఛాన్స్ ఉంటే చూడండి, నేను పాడాలని చెప్తున్నారు సార్. నెక్స్ట్ టైం మేము రెజినా దగ్గర నుంచి డబ్బింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలుగులో ఆమె చెప్పుకుంటుందా? నేను ఆల్రెడీ ట్రై చేశానని, కానీ ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకొక 2 సినిమాలు నాకు చేస్తే చెప్పేస్తా డబ్బింగ్. ట్రై చేస్తాను. మేము ఒక మాట విన్నాం ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు శిరీష్తో అయిపోయింది, నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్, నెక్స్ట్ ఇంకా మిగతా మెగా హీరోస్తో కూడా అడుగులు వేస్తున్నారు, మెగా హీరోయిన్ అయిపోతున్నారు రెజినా అని విన్నాం. మరి ఇది ఎంతవరకు నిజం? ఎప్పుడు చేరుతున్నారు? విత్ తేజ్ ఆబ్వియస్లీ ఐమ్ డూయింగ్ అ ఫిల్మ్, కానీ ఐ డోంట్ నో అండి, వాట్ ఎవర్ ద ఫ్యూచర్ హోల్డ్స్ నాకు ఇంకా తెలియదు ఆబ్వియస్లీ. అండ్ సాయి ధరమ్ తేజ్ అయితే ఆల్రెడీ మూవీ కన్ఫర్మ్ అయిపోయిందా? అది కొత్త జంటకి ముందే షూట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సస్పెన్స్, మాకేమైనా సస్పెన్స్? ఆల్రెడీ మీరు సీక్రెట్ గా ఉంచుతారేమో, సడన్ గా మేము ప్రేక్షకులు సీక్రెట్ ఉంటే నేను ఎలా చెప్తానండి? ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కన్ఫర్మ్ డెఫినెట్లీ ఐ యామ్ షూర్ ఎవ్రీవన్ విల్ నో. ఇంకా ఇంకొక పెద్ద హీరోస్ తో కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారండి, రవితేజ. అవునండి, ఇది కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. అవునండి. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. హీస్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా ఫన్, అవి ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ అండి. హీ కమ్స్ టు సెట్ ఆల్వేస్ నవ్వుతూనే ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఒక మామూలుగా రెజినాకి ఎలా ఉంటే ఇష్టం క్యారెక్టర్స్? ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందా, లేకపోతే లేదు కొంచెం పాష్గా ఉంటే క్యారెక్టర్సే బాగుంటాయా? రెజినా ఎలా అయితే బాగా కనెక్ట్ అవుతుంది?
ఐ లైక్ బోత్ అండి. there's no నాకు ఇది ఇష్టం అది ఇష్టం, రెండు నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. బికాజ్ ఐఎమ్ నాట్ అ వెరీ ట్రెడిషనల్ పర్సన్, కానీ ఐఎమ్ నాట్ ఓవర్ ద టాప్ వెస్టర్న్ క్లోత్స్ ఆల్సో. నేను షార్ట్స్ అని ఐ డోంట్ వేర్ షార్ట్స్ అండ్ వెరీ షార్ట్ క్లోత్స్ అనమాట. బట్ ఐ లవ్ వేరింగ్ జీన్స్ అండ్ అ టీ షర్ట్. బట్ మై ఫేవరెట్ కాస్ట్యూమ్ ఇస్ అ సారీ. శారీ అంటే సో అలాంటి రెండు మిక్స్ అండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు శిరీష్ తో కొత్త జంట అండ్ సుధీర్ బాబుతో SMS చేశారు అండ్ నెక్స్ట్ రొటీన్ లవ్ స్టోరీలో కూడా Routine love story అయిపోయింది. ఇలా ముగ్గురులో కంపారిజన్ చేసుకుంటే ఎవరితో వెరీ కంఫర్ట్ అండ్ ఎవరితో చాలా బాగుంది మీకు ఫన్నీగా? Sirish and Sandeep are two people. In fact, Sirish, Sandeep, Tej, Andhru, we are like all like we keep like they'll just hit me on set. Edo okadi. They don't even treat me like okay, papa, mama, and mata. They'll be like okay, like you know they'll be like ra, po, that type. It's very comfortable on sets and mata. There's no like you know. Like they don't treat me like I'm some outsider అనమాట. It's very very fun. చాలా ఫన్నీగా అంటే అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ గనక వాళ్ళకి చాలా ఈజీగా త్వరగా కనెక్ట్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మరి మారుతి గారు ఏ విధంగా రాబోతున్నారు మా ముందుకి? మంచి సినిమాతో వస్తాను మళ్ళీ. సీక్రెట్ రివీల్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదు ఇట్లా? అంటే లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. బట్ ఈసారి చేసుకుంటున్నాను కదా, మళ్ళీ అలానే ట్రై చేయబోతారు. ఇప్పుడు జనాల్లో ఏదైతే ఉందో అదే మళ్ళీ తెర మీద చూపించారు. డెఫినెట్ గా అంటే ఒక కొత్త పాయింట్ అయితే వస్తా. ఓకే, అంటే ట్రెండీగా ఉండేది కొత్త పాయింట్. పెద్ద స్టార్స్ తోనా లేకపోతే నార్మల్? ఎందుకంటే ఏమో ఇప్పుడు ఆల్రెడీ ఇంకేం మీరు డిసైడ్ పెద్ద బ్యానర్ లో ఆల్రెడీ అవ్వలేదు. కాబట్టి గాలి ఎటు ఇస్తే అటు వెళ్తా. ప్రస్తుతానికైతే కథ తయారు చేసుకునే దీనిలో ఉన్నా. కథ ఒకటి అండ్ కొత్త జంట సక్సెస్ లో హాయిగా ఆనందంగా ఉన్నారు. అదేం లేదండి, నేను సినిమా తీయడం వరకే నా డ్యూటీ. సినిమా తీసిన తర్వాత అది బాగుంది బాగాలేదు ఇలా ఉంది అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. లైక్ అంటే నేను ఎప్పుడు కూడా ఏంటంటే హిట్ని మాత్రం ఎక్కువ క్యారీ చేయను. ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అవన్నీ మంచి హిట్లు ఇచ్చారు, అట్లాగే సూపర్ హిట్లు అయినా అవి యాక్చువల్లీ బ్రెయిన్లో క్యారీ చేయను. ఒక డ్యూటీ చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడు ఈ కొత్త జంట అనేది ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని అంటే నేను ఓన్లీ యూత్ సినిమాలే తీస్తాను అనుకునే వాళ్ళు అలా కాదు. మారుతి ఇట్లా క్లీన్గా ఒక కూల్ సినిమా అంటే వెళ్ళి కూర్చుంటే హ్యాపీగా హాయిగా బోర్ కొట్టకుండా ఒక సినిమా నీట్గా అయిపోతుంది. అట్లా ఒక చిన్న హెల్దీ అట్మాస్ఫియర్ సినిమా ఒకటి తీస్తాడు అని ఇట్లా కూడా థింక్ చేస్తారు అనుకోవటానికి తీసిన సినిమా ఇది. అది 100% రీచ్ అయ్యాను. అది ఇవాళ కలెక్షన్స్ ఎంత బాగున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇది. నెక్స్ట్ సినిమా ఇంకా కొంచెం కమర్షియల్గా ఎలా తీయాలని ఆలోచిస్తా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మూవీ సూపర్ సక్సెస్ తో మా ముందుకు రావాలి. మీరు మా ముందుకు వస్తే ఖచ్చితంగా అది సూపర్ సక్సెస్ అవుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రజని. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా కొత్త జంట మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.